లియోనార్డో డావిన్సీ పరిచయం అక్కరలేని ప్రపంచ మేధావి. ఇదే రోజు అంటే మే 2, 1519 సంవత్సరం ఆయన మరణించిన రోజు. అలాంటి మేధావి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. డావిన్సీ రాసిన ది కోడెక్స్ లిసెస్టర్ అనే పుస్తకం ఇప్పటి వరకు అమ్ముడైన పుస్తకాలలో అత్యంత ఖరీదైన పుస్తకంగా రికార్డులకెక్కింది. ఈ పుస్తకంలోని 2 పేజీలతో ఒక హెలికాప్టర్ను కొనొచ్చంట. 72 పేజీలు కలిగిన ఈ పుస్తకాన్ని 1994లో జరిగిన ఆక్షన్లో బిల్ గేట్స్ $30.8 మిలియన్ కొనుగోలు చేశారు. అంటే ఈ పుస్తకంలోని ఒక్క పేజీ ఖరీదు 5 కోట్ల రూపాయలన్నమాట. డావిన్సీ మరో అద్భుతమైన సృష్టి మోనాలిసా పెయింట్. ఈ పెయింట్ గురించి మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ పెయింట్ని గీయడానికి డావిన్సీ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ సమయాన్ని తీసుకున్నారంట. ఇంతటి డెడికేషన్తో గీసిన ఈ ఆర్ట్ 1962 సంవత్సరంలోనే $100 మిలియన్ అత్యధిక బీమా కలిగిన పెయింట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది. వరల్డ్ ఫస్ట్ $1 బిలియన్ పెయింటింగ్గా కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఇటలీకి చెందిన డావిన్సీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను మ్యాథమెటిషియన్, ఇంజనీర్, చిత్రకారుడు, పాలియాంటాలజిస్ట్, పెయింటర్, స్కల్ప్టర్, ఆర్కిటెక్టు, వృక్ష శాస్త్రజ్ఞుడు, మ్యూజిషియన్, రైటర్, లిటరసీ స్కాలర్, కార్టోగ్రఫీ, అనాటమిస్ట్. రెనైజెన్స్ శైలిలో ఇతను చిత్రీకరించిన మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ చిత్రాలు డావిన్సీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. సవ్యసాచిగా పేరుగాంచిన డావిన్సీ ఒకేసారి 2 చేతులతో వ్రాయడం, ఒక చేత్తో రాస్తూ మరొక చేత్తో పెయింటింగ్స్ గీసేవారంట.